ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసు కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని అతన్ని వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరొక పర్యాయము శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి, ఈ కార్యక్రమంలో దేవుని మాటలు వినడానికి, ఈ కార్యక్రమంలో అపోస్తుల కార్యముల యొక్క వ్యాఖ్యానాలు వినడానికి, అపోస్తుల కార్యముల్లో దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆది సంఘ చరిత్రలో నుంచి దేవుడు మన కోసం దాచి ఉంచిన పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈ కార్యక్రమాన్ని మిస్ చేయొద్దు. ప్రతిరోజు చూడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు స్ట్రీమింగ్ అయిన టైంలో, అనగా టీవీలో టెలికాస్ట్ అయినటువంటి టైంలోనే స్ట్రీమింగ్ జరుగుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది. ఆ టైంలో కూడా మీరు చూడనప్పుడు నిదానంగా మీరు ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు కొందరున్నారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉన్నారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఇంచుమించు 3 సంవత్సరాలకు పైగా మా నాన్నగారు ఆయన రెగ్యులర్గా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూసేవారు. కానీ ప్రస్తుతం ఆయన రోగశైలిలో ఉన్నాడు, ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. కనుక ఆయన ఉదయాన్నే లేవలేని పరిస్థితి, శారీరక బలహీనతలు బట్టి చూడలేకున్నాడు. కనుక మా నాన్నగారి కోసం, మా తండ్రి గారు, ఆయన పేరు బిఏ అబ్రహాం గారు ఆయన కొన్ని సంవత్సరాల క్రితం కేరళ నుంచి ఆయన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చారు. తర్వాత అక్కడ నుంచి జాబ్ కోసం అక్కడ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడ పుట్టాను, కర్నూలు జిల్లా శ్రీశైలంలో పుట్టాను నేను. తర్వాత అక్కడ నుంచి సోమశిల ప్రాజెక్టుకు వచ్చారు. సోమశిల ప్రాజెక్టులో నేను పెరిగి చదువుకున్నంత అక్కడే. తర్వాత నేను నెల్లూరుకు వచ్చాను. నెల్లూరులో కొంతకాలంగా ప్రభు ఉండడానికి సాయం చేశాడు. ఈ మధ్యకాలంలో 98వ సంవత్సరం నుంచి 2003వ సంవత్సరం వరకు 5 సంవత్సరాలు నేను కర్ణాటకలో మైసూరు ప్రాంతంలోను, మైసూరు కవతల 62 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండ్లపేట అనేటువంటి ప్రదేశంలో ఒక సంస్థ తరపున పనిచేయడానికి, అల్తియా ఇండియా మిషన్ అనేటువంటి సంస్థ తరపున పనిచేయడానికి దేవుడు నాకు అవకాశాన్ని కల్పించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా సాక్ష్యం అనుకోవచ్చు. మా నాన్నగారి విషయం చెప్పినప్పుడు నేను ఇవన్నీ గుర్తు చేయాల్సి వచ్చింది. మనకు ముందుగా పితరులు లేదా మన తండ్రులు వాళ్ళు వచ్చారు, వాళ్ళు డోర్స్ ఓపెన్ చేశారు కనుక, వారు విత్తారు కనుక మనకు కోసుకునే అవకాశం దొరుకుతుంది అని చెప్పడం కోసమే చెప్తున్నాను. లేకపోతే ఎక్కడో వాళ్ళు అక్కడే కేరళలో కానీ ఉంటే నేను అసలు ఆంధ్రాకి వచ్చేవాడిని కాదు. కేరళలో ఉండిపోయి కేరళలో ఒక పాస్టర్గా అయ్యేవాడినో, లేకపోతే ఒక విశ్వాసిగానో, లేకపోతే ఒక ఉద్యోగస్తుడు ఎలా అయ్యేవాడినో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఎందుకో మరి అక్కడి నుంచి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దీని వెనకాల ఏదో ప్లాన్ ఉంది. ఆంధ్రాలో ఉన్నవారిని, అంతేకాకుండా ఆంధ్ర వాళ్ళు కాకుండా బయట వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళందరి ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి కోసమేమో అనుకుంటున్నాను. ఆంధ్రాలో నిలబెట్టినటువంటి సేవకులను, దేవుడు రేపిన సేవకులనైనా, బయట నుంచి వచ్చి పరిచయం చేస్తున్న సేవకులనైనా కానీ దేవుడు తన నామయమార్థమై ఇక్కడ వాడుకుంటాడు అని నేను భావిస్తున్నాను. అదే సమయంలో దేవునికి ఆంధ్రానో, తమిళనాడునో, కర్ణాటకనో, కేరళనో, నార్త్ ఇండియానో, సౌత్ ఇండియా అనేటువంటి విభజనలు తేడాలు లేవు. ఆయన దృష్టికి ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సింగిల్ యూనిట్. ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుషుడైనట్లు అనేటువంటి మాటను మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూడగలం. ఇశ్రాయేలు అందరూ కొన్ని లక్షల మంది కూడా ఒక్క మనుషుడైనట్టు. అలాగైతే ఎన్ని దేశాలు, 250కి పైగా దేశాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క దేశమైనట్లుగా. గ్లోబ్ ఈజ్ ఎ విలేజ్, ద వరల్డ్ ఈజ్ ఎ విలేజ్. ప్రపంచమంతా ఒక గ్రామంగా మారిపోయింది. పక్క ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన విధంగానే పక్క దేశం అయినప్పటికీ కూడా అమెరికాలో ఏం జరుగుతుందో క్షణాల్లో మనం తెలుసుకోవచ్చు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడెక్కడో జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది పాలస్తీనియన్ వార్ కావచ్చు,
కానీ వీటన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఎందుకంటే మనం టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ఉన్నాము, మనం తెలుసుకోగలుగుతున్నాము. కనుక దేవుడు మన నివాస స్థలం యొక్క పొలిమేరలు నిర్ణయించాడు. కాబట్టి మనం ఎక్కడ పుట్టాలో ఎక్కడ చనిపోవాలో అనేది నిర్ణయించేది దేవుడే. ఈ దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అంతవరకే, కానీ మనమేదో అనుకున్నట్టు ఏది జరగడం లేదు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో వారు ఆసియాలోనే వాక్యం చెప్పాలని, ఆసియాలోనే ఇంకా అనేక రోజులు ఉండాలని ఆశించినప్పుడు ఆ ఆలోచన సరికాదని ఆత్మదేవుడు వారిని అడ్డగించి వారిని ముందుకు సాగనివ్వకుండా చేసిన పనిని గురించి నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. నిన్న మనం మాట్లాడుకున్న మాట 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తమను వేడుకొనుచున్నట్లుగా రాత్రి వేళ పౌలులకు దర్శనము కలిగెను. పౌలుకు వచ్చినటువంటి ఒక దర్శనం అనగా ఆ దర్శనాన్ని బట్టే సేవ చేశాడు. అంతకుముందే సేవ చేయాలని ఆలోచన ఉంది. ఈ ఆలోచన ఏం చేసిందంటే దర్శనాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని ఎక్స్ట్రా సపోర్ట్ తీసుకొని ఎక్స్ట్రా విట్నెస్గా దాన్ని భావించి, ఓహో ఇలా వెళ్దాం అలా వెళ్దాం అని గైడెన్స్ పొందుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న మనం ఆలోచించిన సహాయాల గురించి 4 విధాలైన సహాయాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి విధులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డిక్రీస్ ఆర్ డోగ్మాస్, 4 డోగ్మాస్. రెండోది వనరుల యొక్క సహాయం, అది కూడా ఒక సహాయమే. వనరులు అందించాలి. మన ప్రాంతాల్లో ఎర్త్క్వేక్ వచ్చినా, లేకపోతే తుఫాన్ వచ్చినా, లేకపోతే ఫ్లడ్స్ వచ్చినా, దాని తర్వాత రిలీఫ్ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రభుత్వం ఆ వరద నివారణ చర్యల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏదైనా ఇవ్వడం, లేకపోతే లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంతేకాకుండా లోకల్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ కావచ్చు, బయట ఉన్నటువంటి ఎన్ఆర్ఐల ద్వారా కావచ్చు, ఇటువంటి వాళ్ళ ద్వారా ఏదో హెల్ప్ అందుతుంది. అనగా ఆ రిలీఫ్, ఫ్లడ్ రిలీఫ్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆస్తి నష్టం కలిగినంత ధనమే వాళ్ళు బయట నుంచి వస్తాయని కాదు నా మాటలేక ఉద్దేశం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వాళ్లకు కలిగింది, తమ శక్తి కలిగింది. నరునికి ప్రాయము కొలది శక్తి కలదు అనేటువంటి మాటని మనము న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూడగలం. అందుకనే శక్తి కలిగినటువంటి గిద్యోను చంపగలడు, కానీ గిద్యోను యొక్క కుమారుడు, శక్తి లేనటువంటి కుమారుడు చంపలేకపోయాడు. మనం శక్తిమంతులు కావచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ శక్తిమంతులు కాకపోతే ఎలాగా? ఎలీషా జనరేషన్లో ఉన్న శక్తి లాంటిది కాదు, ఏలియా జనరేషన్లో ఉన్నటువంటి శక్తి లాంటిది కాదు. ఎలీషా జనరేషన్లో, మోసెస్ జనరేషన్లో ఉన్నటువంటి మోషే తరములో ఉన్నటువంటి శక్తి కాదు. యెహోషువ తరంలో, పాల్ యొక్క తరములో ఉన్నట్టు కాదు. తిమోతి నెక్స్ట్ జనరేషన్ బెస్ట్ జనరేషన్గా ఉండాలి. మనం కూడా ఇంతకుముందు జనరేషన్కి బెస్ట్ జనరేషన్, ఇప్పుడు మన తర్వాత రాబోయేటువంటి జనరేషన్ని బెస్ట్ జనరేషన్గా ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఎవరో అన్నారు దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ జనరేషన్. అయిండొచ్చు, అనగా ప్రభు రాకడ వస్తుంది, ప్రపంచం అంతం అయిపోతుంది అనే ఉద్దేశంతో మాట్లాడాడు. నెక్స్ట్ జనరేషన్కి అవకాశం ఉన్నా లేకపోయినా ఈ జనరేషన్లో మనం ఉన్నాం కాబట్టి ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. కాబట్టి మనం చేయాల్సిన పని ప్రభు పనిని చేసే ముగించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విధుల సహాయము, వనరుల సహాయము. మణిపూర్ ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి మారణ హోమం, ఇవన్నీ మనకు తెలిసినవే. వీటిలో కొంతమంది హెల్ప్ చేశారు, కొంతమందికి సోషల్ సర్వీసెస్ను గురించి విజన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని మనం తప్పు పట్టడం లేదు, చేసేవాళ్ళు చేయనివ్వండి, మనం చేయడం లేదు. చెయ్యని మనము చేసే వాళ్ళని ఎందుకు విమర్శించాలి? చేసేవాళ్ళు చేయనండి, లెట్ దెమ్ డూ. పవిత్రుడు పవిత్రుడుగానే ఉండనేమో, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనేమో అన్నట్లుగా చేసేవాడు చేసేవాడుగానే ఉండనేమో, చేయనివాడు చేయనివాడుగానే ఉండనేమో.
ఎందుకు దీని గురించి వరి కావాలి? దేవుడు నాకు ఏదైనా ఇస్తే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవ్వలేదా? చేసే వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోది, అపోల్లో అనేటువంటి వ్యక్తి వాక్య సహాయం చేశాడు. హీ హెల్ప్డ్ ద పీపుల్, ద బిలీవర్స్, న్యూ కన్వర్ట్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద స్పిరిచువల్ ఫుడ్, ఆత్మీయ ఆహారము ద్వారా, వాక్యములో దాగి ఉన్న సత్యాల్ని బోధించడం ద్వారా, దేవుని స్తోత్రం, వాళ్ళకి ఆయన సహకరించాడు, సహాయం చేశాడు. ట్రెమెండస్ హెల్ప్గా మారాడు, మంచి హెల్ప్గా మారాడు. చాలా సహాయం చేశాడంటే ఎంత చాలా అనే చెప్పలేము. చాలా చాలా గ్రేట్. ఎఫెసీలోని మనుషుల చేత రికమెండేషన్ లెటర్ తీసుకొని అకయ్యకు వెళ్ళి అకయ్యలో వాళ్ళకి హెల్ప్ చేశాడు. దేవుని స్తోత్రం. వీళ్ళు పౌలు ఎఫెసీలోను, ఈయన అకయ్యలోను, కొరింథీలోను ఆయా ప్రదేశాల్లో తిరిగినట్లుగా మనం చూడగలం. అతని ద్వారా గొప్ప హెల్ప్ జరిగింది. మన ద్వారా మనం కూడా హెల్ప్ చేయగలం ఇతరులకి. వీ కుడ్ హెల్ప్ అదర్స్. అందరికీ చేయకపోవచ్చు, కనీసం కొందరికి మనం చేయగలము. అందరికీ, మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ మనం చేయలేము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయలేము. నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయలేము. బట్ మన ఏరియా, పర్టికులర్ ఏరియాలో ఉన్న కొద్ది మందికి, ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న అందరికీ అని కాదు, మేబీ అక్కడ ఉన్నటువంటి 500 మందిలో మనం 100 మందికి సాయం చేయగలమేమో. చీరలు పంచగలమేమో, బట్టలు ఇవ్వగలమేమో, దుప్పట్లు ఇవ్వగలమేమో, భోజనం ప్యాకెట్స్ ఇవ్వగలమేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. ఏదైనా ధ్యానంలోకి వెళ్దాం. అని ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన విషయాలు ఉంటే దయచేసి తప్పక పంపించండి. నా 2 నంబర్లు ఉన్నాయి కాబట్టి మీరు వాట్సాప్, SMS లేకపోతే ఈమెయిల్ ద్వారా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి పంపించండి. మీకోసం ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. అదే సమయంలో అవసరతను బట్టి టీవీలో కూడా వాక్య పరిచయం చేయడానికి ప్రభు సాయం చేయాలి. దయచేసి కొన్ని ప్రోగ్రామ్స్ వివరాలు తెలియజేస్తాను. 29వ తేదీ ప్రభు చిత్తమైతే ఈ నెలలో 29వ తేదీ నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ నెల 29వ తేదీ ఉదయం పాస్టర్స్ మీటింగ్, సాయంకాలం వేరొక చోట మీటింగ్ ఉంటుంది. అంతేకాకుండా 30వ తేదీ తెలంగాణలో పాస్టర్స్ మీటింగ్, 31 విజయవాడలో పాస్టర్స్ మీటింగ్, 2వ తేదీ ఫిబ్రవరి 2వ తేదీ నెల్లూరులో మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసంలో పనిచేస్తున్న సేవకులందరికీ కూడిక ఉంటుంది. అంటే 3 పాస్టర్స్ మీటింగ్స్, 3 కాదు 4 పాస్టర్ల మీటింగ్ జరగబోతున్నాయి. 4 పాస్టర్ల మీటింగ్లో వాక్యాన్ని బోధించడానికి ప్రభు సాయం చేయాలి. కనుక మీ ప్రార్థనలు అవసరమైంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ముందున కూడికల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హైదరాబాదు నగరములో జరగబోతున్నటువంటి ఉదయకాలపు పాస్టర్స్ మీటింగ్ కొరకై మీకు వందనాలు. సాయంకాలపు సువార్త కూడిక లేకపోతే విశ్వాసుల కూడిక కొరకై మీకు వందనం చేస్తున్నాం. తర్వాత తెలంగాణలో జరగబోతున్నటువంటి కూడిక కొరకై మీకు వందనం చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ప్రభువా, మీకు వందనాలు. విజయవాడలో ఈ నెల 31వ తేదీ జరగబోతున్న కూడిక కొరకే మీకు వందనం చేస్తున్నాం. నెల్లూరులో జరగబోతున్నది ఫిబ్రవరి 2వ తేదీ జరగబోతున్న పాస్టర్స్ మీటింగ్ కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ సేవకులందరినీ బట్టి మీకు వందనం చేస్తున్నాం. సేవకులందరూ ఈ దినాల్లో ఉజ్జీవింపబడాలి ప్రభా. పాస్టర్స్లో ఉజ్జీవాన్ని, రివైవల్ మీరు కలుగు చేయమని అడుగుతున్నాం. మీ దాసులు ఉజ్జీవపడితే మీ ప్రజలు ఉజ్జీవం పడతారు. మీ దాసులే ఉదాసీన వైఖరితోనూ, నిర్లక్ష్య వైఖరితోనూ, బద్ధకస్తులుగా ఉన్నట్లయితే విశ్వాసులు కూడా అలా తయారయ్యే అవకాశం ఉంది. కనుక ప్రభువా, మీ దాసుల కోసం ప్రార్థన చేస్తాం. వాళ్ళ మంటను మరలా పుట్టించండి. మీ కార్యము జరిగించండి. సేవ అనేది బ్రతక నేర్చినతనంగా మారకుండా, సేవ అనేది వ్యాపారంగా మారకుండా ప్రభువా, దీనిని మీ పరిచర్యగా, దీనిని మీ నాయకత్వంలో చేసేటువంటి కార్యకలాపాలుగా భావించి చేయగలడు సాయం చేయమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. రండి, మనకు సమయం అయిపోతుంది కనుక ఈ దినము దేవుని వాక్యంలో నుంచి అపోస్తల కార్యములు
16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. స్తోత్రం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనము నుంచి మనము ఇంతకుముందు కూడా వేరు వేరు విషయాలు ఆలోచించాం. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో నుంచి ఒక 16 సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా కొన్ని సందేశాలు కూడా, ఒక 10 సందేశాలు ప్రభు చిత్తమైతే ఇస్తాను. తర్వాత మనం 17వ అధ్యాయంలోకి వెళ్దాం. ఫిబ్రవరి నెలలో మనం 17వ అధ్యాయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు వరకు మనం ఆలోచించింది ఒక 10-11 వచనాల లోపే మనం ఆలోచిస్తున్నాం. తర్వాత ఇంకా మిగిలిన 30 వచనాల్లో కూడా కొన్ని విషయాలు మనం ఆలోచించబోతున్నాం. 16వ అధ్యాయము 9వ వచనంలో రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. మన టైటిల్ ఏమో తెరువబడినవి, ఓపెన్ అయినవి. ఓపెన్ అయినవి ఏంటి? మూయబడిన వాటి గురించి గత వారాల్లో మనం మాట్లాడుకున్నాం. గత 2-3 ఎపిసోడ్ల క్రితం అనుకుంటాం. మూయబడినవి. మీరు పరలోకమందు దేన్ని విప్పుదురో, మీరు భూలోకమందు దేన్ని విప్పుదురో అవి పరలోకమందు విప్పండు. మీరు భూలోకమందు దేన్ని బంధించుదురో, దేన్ని బంధిస్తారు, దేనిని విప్పుతారు. బంధించడం అనగా మూయబడడం, విప్పడం అంటే విడుదల చేయడం, రిలీజ్ చేయడం. అనగా భూమి మీద ఉండి మనం 2 పనులు చేయొచ్చు, మూసివేయవచ్చు, తెరవచ్చు. అనగా మూయబడిన దాని ముంగిట ఉండొచ్చు, తెరవబడిన దానిలోంచి లోపలికి ప్రవేశించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. తెరవబడినవి ఏంటి? తెరవబడాలి, కొన్ని తెరవబడాలి. స్తోత్రం. ఇక్కడ రాయబడింది, రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అంటే ఏమని అర్థం? దర్శనము లేనటువంటి, ఎప్పుడో 9వ అధ్యాయంలో లాస్ట్ దర్శనం. ఈ 9వ అధ్యాయానికి 16వ అధ్యాయానికి మధ్యలో ఇంచుమించు 10 సంవత్సరాలు ఉంటుందేమో తేడా. ఈ 10 సంవత్సరాల కాలంలో దర్శనాలు లేవు, దర్శనాలు లేని విధంగా ఉన్నాడు. అనగా ప్రార్థన లేదు, ఆత్మీయత లేదు, భక్తి లేదు అని కాదు నా మాటల ఉద్దేశం. కొన్నిసార్లు ఒక సీజన్లో దర్శనాలు ఉండవు, ఒక సీజన్లో సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ ఉండవు. అయినప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం సూపర్ న్యాచురల్ గాడ్ని, అతీంద్రియమైన దేవుణ్ణి, మానవాతీతమైన దేవుణ్ణే మనం సేవిస్తున్నాం. సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ మంచిదే, కానీ కొన్ని లేకపోవడం విచారకరం. We need supernatural experiences. Beyond the natural experiences మనకు కావాలి. అదే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, ఆత్మానుభవాలు, ఆత్మవరాలు, ఆత్మఫలాలు, ఆత్మలో కొనిపోబడే అనుభవం కావచ్చు, ఆత్మలో వేరు వేరు విషయాలను చూసేటువంటి అనుభవం, ఆత్మలో బయలుపరచబడేటువంటి అనుభవాలు, ఇటువంటివి అన్నమాట. ఒకటి, దర్శనము చూశాడు, దర్శనము కలిగింది. హీ గాట్ ఎ విజన్, హీ హ్యాడ్ ఎ విజన్ అంటున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, స్తోత్రం, అతని మనోనేత్రములు తెరవబడ్డాయి. హిస్ ఐస్, హిస్ స్పిరిచువల్ ఐస్, హిస్ ఐస్ ఆఫ్ హిస్ హార్ట్ వెర్ ఓపెన్. మనోనేత్రములు వెలిగించబడిన అనుభవం, ద ఓపెనింగ్ ఆఫ్ ద ఐస్. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో అతని కన్నుల్లో నుంచి పొరల వంటివి రాలగా అతని కన్నులు తెరవబడెను, అతడు చూపు పొందుకున్నాడు, చూపు కలిగిన వాడయ్యాడు అనే మాటలను మనం అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అతని కంట్లో నుంచి పొరల వంటివి రాలినాయట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనంలో 9:8లో సౌలు నేల నుంచి లేచి కన్నులు తెరిచినాడు, ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చేపట్టుకుని దమస్కులోకి నడిపించిరి. 18వ వచనం, అప్పుడే చెప్పాను, అననీయ చెప్పాడంతే. చెబుతూ ఉండగానే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందాను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను. 3 రోజులకే శారీరకంగా బలహీనమైపోయాడు. స్తోత్రం. ఈ రోజుల్లో ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. 7 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 2 వారాలు, 3 వారాలు, 40 రోజులు. 3 రోజులకే అతడు శారీరకంగా బలహీనపడిపోయాడు.
అలసిపోయిన తన దేహానికి ఆహారం దొరక్కపోవడం వల్ల మరింత బలహీనపడిపోయాడు. బాప్తిజం పొందాడు, అనగా ఆత్మలో బలం పొందాడు. భోజనం తీసుకున్నాడు, లేదా భోజనం పుచ్చుకున్నాడు, బలపడ్డాడు, భౌతికంగా బలపడ్డాడు. స్తోత్రం. అతడు చూపు పొందుకున్నాడు. పొరలు వచ్చి 3 రోజులు అతని కంట్లో పొరలు ఉన్నాయి. 72 గంటలు పొరలతో అతను బాధపడ్డాడు. తన జీవితంలో ఎప్పుడూ అటువంటి పొరలు లేవు. తన కనురెప్పల కింద ఉన్నటువంటి పొరలు కావచ్చు, తాను ఎటువంటి దృశ్యాన్ని చూడలేని విధంగా ఉన్నటువంటి పొరలు కావచ్చు. ప్రార్థన తర్వాత, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న తర్వాత పొరలు రాలిపోయినాయి. పొరలుగానే ఉండలేదు, పొరలు కరిగిపోలేదు, పొరలు రాలిపోయినాయి. తన కంట్లో నుంచి ఆ సడన్ లైట్ ఫలితంగా, ఆ మధ్యాహ్నపు దేదీప్యమానమైనటువంటి ఆ మహిమతో కూడుకున్నటువంటి ఆ వెలుగు వలన సమ్ లేయర్, ఆ లేయర్స్ అన్నీ పడిపోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, నేత్రము తెరవబడింది, ఆత్మీయ నేత్రం తెరవబడింది. ఆత్మీయ నేత్రము కావచ్చు, నేత్రాలు కావచ్చు. పౌలుతో పాటు ఉన్న వాళ్ళందరి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయని కాదు, పౌలు యొక్క ఆత్మీయ నేత్రాలు మాత్రం తెరవబడ్డాయి. అతనితో ఉన్నవారు 3 రోజులు ఉండలేక వెళ్ళిపోయారు. ఇతను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళకి బాగానే ఉంది కదా, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. అంతా సెట్ అయిన తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత వస్తామని వెళ్ళింటారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాలేదు, లేదా వచ్చి తీసుకొని వెళ్ళారో మనకు తెలీదు. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. ఒకటి, ఆత్మీయ నేత్రం తెరవబడాలి. రెండవది, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. ఆమె ఊదారంగు పొడిన అమ్ము దూదారే పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. One of them was Lydia, a business woman from the city of Thyatira, who was a dealer of exquisite purple cloth and Jewish convert. While Paul shared the good news with her, God opened her heart to receive Paul's message. స్తోత్రం. అనగా దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. మూయబడినటువంటి హృదయం. దైవభక్తి కలిగిన స్త్రీ అని చెప్తున్నప్పుడు ఆమె యొక్క దైవభక్తి ఆమె హృదయాన్ని తెరవలేదు. ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క ఆచారాలతో కూడుకున్న భక్తి, ఆ మూఢ భక్తి మూయబడినటువంటి ఆమె హృదయాన్ని తెరవలేదు. కానీ విశ్వాసం మాత్రమే, వినుచున్నప్పుడు కలిగిన విశ్వాసం మాత్రమే, వింటున్నప్పుడు అనుభవిస్తున్న దైవ సాన్నిధ్యం మాత్రమే, క్రీస్తు సాన్నిధ్యం, పరిశుద్ధాత్మ యొక్క కార్యం మాత్రమే ఆమె కనులు తెరిచేటట్టు చేసింది, ఆమె హృదయాన్ని తెరిచేటట్టు చేసింది. హృదయాన్ని తెరిచిందంటే హృదయ నేత్రములు తెరిచింది. ఇన్నర్ ఐస్ని, ఆంతర్య నేత్రాలని తెరిచింది, వెలిగింపజేసింది. లూదియా యొక్క హృదయం తెరవబడింది. తెరవబడాల్సిన వాటి గురించి మాట్లాడుకుంటాం. నేత్రాలు తెరవబడాలి, రెండోది హృదయం తెరవబడాలి, మూడోది 16వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. వెంటనే తలుపులు తెరుచుకొనెను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. తలుపులు తెరిచాడు. 24వ వచనములో మూయబడిన తలుపులు, 26వ వచనంలో తెరవబడిన తలుపులు. 24వ వచనంలో మానవ ప్రయత్నాన్ని బట్టి మూయబడిన తలుపులు. 26వ వచనంలో మానవ ప్రయత్నం లేకుండా దైవ ప్రయత్నాన్ని బట్టి, దైవ కార్యాన్ని బట్టి ఆటోమేటిక్గా తెరవబడిన తలుపులు. మనుషుడు మూయొచ్చు, మనుషుడు మళ్ళీ తెరవలేడు. దేవుడే దాన్ని బద్దలు చేశాడు. మనిషి ఎంత పెద్ద తాళం వేసి, ఎన్ని సంఖ్యలు వేసి బంధించినప్పటికీ కూడా దేవుడు దాన్ని సులువుగా తెరవగలడు. తాళపు చెవి అవసరం లేకుండానే ఆయన తెరవగలడు. మానవుడికి తాళపు చెవి కావాలి, గుణపాలు కావాలి, పగలగొట్టడానికో బద్దలు చేయడానికో. కానీ దేవునికి ఇవన్నీ అవసరం లేదు.
ఆరాధిస్తున్న వారి మధ్యలోకి ఆయన దిగి వచ్చినప్పుడు, దేవ సాన్నిధ్యం దిగి వచ్చినప్పుడు అక్కడ జరిగిన మార్పు ఫలితంగా దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆటోమేటిక్గా తెరవబడింది. కారాగారం తెరవబడింది. కారాగారం తెరవబడడానికి ముందుగా అది దేవుని యొక్క కర్మాగారంగా మారింది. దేవుని కార్యాలు అక్కడ జరిగాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మరియు అతడు వారిని, అనగా ఖైదీలందరినీ కాదు, రాజ ఖైదీలు అనబడిన, క్రీస్తు ఖైదీలు అనబడిన పౌలును, శీలను, తిమోతిని వాళ్ళని ఇంటికి తీసుకొని పోయి, ఏ ఖైదీని జైలు అధికారి ఇంటికి తీసుకొని పోడు, కానీ ఇంటికి తీసుకొని పోయి అర్ధరాత్రి సమయంలో, రాత్రి సమయంలో ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టి, అనగా భోజనం మళ్ళీ వండించి, అంతేగా, రాత్రి టైంలో భోజనం లేదు, వీళ్ళు ముందుగా వస్తారని చెప్పబడిన గెస్టులు కాదు, ఆ ఖైదీ వస్త్రాలతోనే అధికారి ఇంటికి వెళ్ళి ఖైదీల్లాగా కాదు, అతిథుల్లాగా భోంచేసి, ఆ జైల్లో వాళ్ళు ఖైదీల భోజనం చేశారు. కానీ ఖైదీల భోజనాన్ని తీసివేసి ఖరీదైన భోజనాన్ని వాళ్ళకి ఇప్పించాడు. గుర్తుపెట్టుకోవాలి, ఖైదీ భోజనం చేయడానికి కాదు నువ్వు పిలువబడింది, ఖరీదైన భోజనం చేయడానికి. భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఇంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఉండొచ్చు, కానీ అప్పుడు ఆనందం రాలేదు. అదొక ఫార్మాలిటీ, అదొక రెస్పాన్సిబిలిటీ, అదొక బాధ్యత. కానీ ఇప్పుడు ఈ ఆతిథ్యంలో, ఈ ఖైదీలకు ఇచ్చినటువంటి ఆతిథ్యంలో తాను ఆనందాన్ని అనుభవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా అతని గృహం తెరవబడింది. హిస్ హౌస్ వాస్ ఓపెన్. దేవుని స్తోత్రం. ఒకటి, పౌలు యొక్క నేత్రాలు తెరవబడ్డాయి, లూదియా యొక్క హృదయం తెరవబడింది, చెరసాల యొక్క తలుపులు తెరవబడ్డాయి, జైలు అధికారి యొక్క గృహం తెరవబడింది. ఎఫతా అనగా తెరవబడ్డం. కొన్ని చెవులు తెరవబడాలి, తెరవబడేటువంటి అనుభవం, ఓపెన్ అయ్యేటువంటి అనుభవం. ఈ సంవత్సరంలో లేతే రాబోయే రోజుల్లో ఇటువంటి తెరవబడేటువంటి అనుభవాలు అనేక మన జీవితంలో కలిగి మనం ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.